నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అర్హులందరికీ సంక్షేమం, సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం, కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. నెలలో 10 రోజులు ప్రజల్లో ఉండాలి. క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే కలెక్టర్లకు సమస్యలు అర్థం కావు. ఇసుక మాఫియా అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించాలి. లేకపోతే కలెక్టర్, ఎస్పీని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తాం. సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. ఈటీసీల్లో 25,000 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, కార్యాచరణ రూపొందించిన కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ శాఖ. తెలంగాణలోని మహిళలకు మరింత సాయం, స్వయం సహాయక సంఘాల బలోపేతం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి మెరుగుదలకు కృషి చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ వెల్లడించింది. నైపుణ్యాల పెంపు, జాబ్ మేళాలు. మే 18 నుంచి యువతకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్న క్రీడలు, యువజన సర్వీసుల శాఖ. టెహ్రాన్, బీరుట్లపై అమెరికా, ఇజ్రాయిల్ భీకర దాడులు, ఇరాన్ అధ్యక్ష భవనం నేలమట్టం, 2 అణు కేంద్రాలు, సుప్రీం లీడర్ ఎన్నిక జరిగే భవనం పైన క్షిపణులు. క్రీడా వార్తలు. టీ20 ప్రపంచ కప్లో నేడు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సెమీఫైనల్లో తలపడనున్నాయి. నేటి సూక్తి. ఆలోచన అభివృద్ధికి దారి తీస్తే, ఆవేశం అనర్థాలకు దారి తీస్తుంది. ఆరోగ్య చిట్కా. బాదం ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ను వృద్ధి చేస్తుంది. నిన్నటి జీకే ప్రశ్న. సంపూర్ణత అభియాన్ అనే ప్రోగ్రాం ఎవరు ప్రారంభించారు? జవాబు నీతి ఆయోగ్. నేటి జీకే ప్రశ్న. ప్రధానమంత్రి కార్యాలయం నూతన పేరు ఏమిటి? నేటి జీకే ప్రశ్న మరోసారి. ప్రధానమంత్రి కార్యాలయం నూతన పేరు ఏమిటి?